వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు దొండకాయతో రోటీ పచ్చడి రుచిగా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఓ పావు కేజీ తాజా దొండకాయలని కడిగి ముక్కలుగా కోసి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 తాజా టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు కోసి ప్రక్కన పెట్టుకోండి. ఓ 10-12 ఎండుమిరపకాయలు తుంచి ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో టీ గ్లాసులో సగం నూనెను పోసి నూనె కొంచెం వేడెక్కాక గుప్పుడు ధనియాలు, ఓ 1/2 టీ స్పూన్ మెంతులు కూడా అందులో వేసి వాటిని కాసేపు వేగాక ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి వాటిని వేపి మూకిట్లోంచి తీసి ప్రక్కన పెట్టుకోండి. అదే మూకుట్లో మరోసారి 1/2 టీ గ్లాసు నూనె పోసి ఆ నూనె కొంచెం వేడెక్కాక ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా అందులో వేసి అవి మగ్గే వరకు వాటిని ఇలా వేపండి. దొండకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాక అందులో ఓ 4-5 రెబ్బల తాజా కరివేపాకు కూడా వేసి మరోసారి తిప్పి కాసేపు వేగనిచ్చి ప్రక్కన పెట్టుకోండి. అదే ముక్కుట్లో టీ గ్లాసులో పావు వంతు నూనెను పోసి నూనె కొంచెం వేడెక్కాక ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసి ఓ నిమ్మకాయ సైజు చింతపండును కూడా అందులో వేయండి. ఆ రెంటిని కలిపి ఈ విధంగా వేపాక దాన్ని క్రిందకి దించి వీటన్నిటినీ రోల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి రోట్లో ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, ధనియాలు అందులో వేసి పచ్చడికి సరిపడా ఉప్పు కూడా అందులో వేసుకుని దాన్ని ఈ విధంగా మెత్తగా దంచుకోండి. అది మెత్తగా దంచాక అందులో ముందుగా వేపి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా నలిగిపోయేలా దంచండి. ఇప్పుడు నూనెలో వేసిన టమాటా ముక్కలను కూడా అందులో వేసి దాన్ని ఈ విధంగా మెత్తగా పచ్చడి అయ్యే వరకు రుబ్బండి. ఇప్పుడు పచ్చడిలో ఉప్పు చూసుకొని ఆ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి. అబ్బా, పచ్చడి ఎంత బాగుందో కదా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయొచ్చు కదా.